శుభోదయం. శ్రీ బసవಣ್ణ టీచింగ్ వ్లాగ్స్ అనేటువంటి నా రెండవ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి శ్రోతలకు, ప్రేక్షకులకు, వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ, బసవేశ్వరుల వారు సంగమేశ్వరాన్ని చేరుకున్నారు. గతంలో చెప్పాము. అక్కడ ఆయన తన భవిష్యత్ భారమంతా ఆ త్రివేణి సంగమంలో వెలిసినటువంటి పరమేశ్వరుని పాదాల ముందు ఉంచి నిత్యము శివారాధన చేస్తూ ఆ సంగమానికి విచ్చేసినటువంటి భక్తులను చూస్తూ అక్కడ వారి యొక్క మనస్తత్వాలను, సంపన్నుల యొక్క నిర్దాక్ష్యమైనటువంటి ప్రవర్తనను, అగ్రవర్ణాల వారి యొక్క క్రూర మనస్తత్వాన్ని గమనిస్తూ ఆనాటి ప్రజలలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని సంస్కృత పండితులు, వేద పండితులు, ముఖ్యంగా అగ్ర కులాల వారు, ప్రధానంగా బ్రాహ్మణోత్తములు వాటికి వక్ర భాష్యములు సృష్టించి, మత పెద్దలు ఎక్కువ ఛాందసవాదులై ఈ కులాలను, మతాలను, జాతులను విభజించి అంటరాని వారిని దూరంగా పెట్టి నీచమైన కృత్యములను వాళ్ళతో చేయిస్తూ వివక్షత రోజుకు పెరిగిపోతూ ఉంది. స్త్రీలను వంట ఇంటి కుందేళ్లుగా మార్చి వాళ్ళు గాయత్రీ ఉపాసన చేయరాదని, వేదాలు చదవరాదని, పురాణాలు చదవరాదని, వాళ్ళలో స్త్రీలలో ఉన్నటువంటి మేధా సంపత్తును కాళ్ళ రాచి కాళ్ళ కింద అణచిపెట్టి హీనంగా చూడడం ఎక్కువైపోతా ఉంది రోజుకు. ఒకరోజు చాలా బాధపడిపోయారు బసవేశ్వరుల వారు. సంగమేశ్వరం ఆలయంలోనే శివుని ఎదుటగా కూర్చొని, స్వామి ఏమిటిది? దీన్ని ఎలా ఏం చేయాలి? నన్ను ఎందుకు భూమి మీదకు పంపించావు అని చాలా బాధపడి అక్కడే నిద్రపోయాడు. రాత్రికి సంగమేశ్వరుడు కల్లోకి వచ్చి, బసన్నా, నేను ఊరికే భూమి మీదకు పంపలేదు. నీ కర్తవ్యం విస్మరిస్తున్నావు. నేనేం చేయగలను అనుకుంటున్నావు? నీవు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. నీ ఒక ఏక సంధ్యాగ్రాహివి. అంతేకాదు, జన్మతః నీవు బ్రాహ్మణుడవు. విశేషమైన జ్ఞానం ఉంది నీకు. శివభక్తి నీలో అపారంగా ఉంది. దానిని కార్యరూపంలో పెట్టు. నేటి నుంచి నీవు కర్తవ్యాన్ని నీ భుజస్కంధాల మీద వేసుకొని శివతత్వాన్ని, భక్తిని, ముఖ్యంగా అంటే భక్తి తత్వం అనేది 12వ శతాబ్దంలో బసవేశ్వరుల వారు ప్రచారం చేసి ప్రజలలోకి చొచ్చుకొని వెళ్ళారు. ఎక్కడో కూర్చొని ప్రవచనాలు చెబితే ఎవరు వింటారు? అందుకే సంగమేశ్వరుడు, నీవు జనాల్లోకి వెళ్ళు, అంటరాని వారి మధ్యకు వెళ్ళు, వెనుకబడిన కులాల మధ్యకు వెళ్ళు. అక్కడికి వెళ్ళి ప్రజలకు దైవభక్తి అంటే ఏమి, శివతత్వం అంటే ఏమి, శివుడంటే ఏమి, నిరాకారుడు, నిరంజనుడు అయినటువంటి శివుని యొక్క గొప్పతనాన్ని, శివతత్వం యొక్క విశేషత్వాన్ని, విశేష జ్ఞానాన్ని అమాయకులకు అందించు. ప్రచారం చేయి. వదలకు, విడువకు, పట్టిన పట్టు జార విడువకు.
అని హెచ్చరించి మాయమయ్యాడు. తెల్లవారిన తరువాత నదీ స్నానం చేసి సంగమేశ్వరుని దర్శించుకొని కృత నిశ్చయుడై కంకణబద్ధుడై దీక్షాపరుడై ఒక నూతన భక్తి ఉద్యమాన్ని తీసుకుని వచ్చాడు. కూర్చొని ప్రవచనములు ఇవ్వడమే కాదు, ప్రజలలోకి వెళ్ళి వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని పారద్రోలి మనుషులంతా ఒక్కటే, దైవ సృష్టిలో మనుషులంతా సమానం, కేవలం కొంతమంది స్వార్థపరులు మాత్రమే మీ మీద అంటరాని వారని, హీనులని, ఎక్కడో దూరంగా ఉండాలని, ఎవరి కంటికి కనపడకూడదని, దేవాలయాలకు వెళ్ళకూడదని ఎన్నో నియమాలు, దుష్ట నియమాలు, మూఢ ఆచారాలను మీ మీద రుద్దారు. కళ్ళు తెరవండి. శివుడు మహాదేవుడు, ఆది దేవుడు, ఆది గురువు, ఆది యోగి. ఆయన ఆ శివలింగంలో ఉన్నటువంటి శివలింగ శూన్యత్వం తెలుసుకోండి. శూన్యము అంటే ఒక గుండ్రని ఆకారం, అందులో సర్వస్వము ఉంది, విశ్వమంతా ఇమిడి ఉంది, ఓంకారం ఇమిడి ఉంది. శూన్యం అంటే ఒక మహాప్రస్థానం. శూన్యము యొక్క విలువ తెలుసుకోండి అని వాళ్లను బయటికి రప్పించాడు, ఉద్యమాలు చేశాడు. ఇక ఏ నోట విన్నా, ఏ చోటకెళ్ళినా బసవా, బసవಣ್ణ, బసవ ప్రభు, బసవ దేవా, బసవేశ్వర అనేటువంటి మాట ఎక్కడ చూసినా పిక్కటిల్లుతూ ఉంది. ఇక పరమశివుడు ముఖ్యంగా బాధ్యత ఇచ్చాడు. చక్కని రచనలు చేయి, శివతత్వాన్ని కాగితం మీద పెట్టు, నీ వచనములన్నింటినీ ఒక రూపంగా మార్చు, ప్రతి ఇంట ప్రతి నోట నీ వచన ప్రభావం ఉండాలి. ప్రతి చిన్న బాలకుని నోటిలో కూడా నీ మాట వారి నోట వినిపించాలి. అలా చెయ్యని చెప్పాడు. అలాగే అనేక రచనలు చేశాడు, అనేక వచనాలు చేశాడు. భక్తిని గురించి విశేషమైన ప్రచారం, ఒక ఉద్యమంలా తీసుకొచ్చాడు. శివమతము, శివతత్వం అనేది కేవలం భక్తి కాదు, భక్తి ఉద్యమంగా తీసుకొని వచ్చాడు. భక్తి ఎన్ని విధాలు, ఏ భక్తిని అనుసరించాలి, శివతత్వం అంటే ఏమి, విష్ణుతత్వం అంటే ఏమి, వేదాలు ఏ భగవంతుడు సృష్టించలేదు, మానవుడే సృష్టించాడు. వేదాలు ఎలా వక్ర భాష్యంతో కుల పెద్దలను, మత పెద్దలను, ఛాందసవాదులను ఆకాశానికెత్తి అమాయక ప్రజలను పాతాళానికి తొక్కి దుర్వినియోగపడుతున్నాయి వంటి విషయాల మీద పరిశోధనలు చేశాడు. తన పరిశోధన ఫలితాలను ప్రజల ముంగిటికి చేర్చాడు. ప్రతి వ్యక్తి ఒక ఉద్యమకారునిగా తయారు చేశాడు. ఇంకా ఆయన ఉద్యమానికి అల్లమ ప్రభు వెన్నంటి నిలిచాడు. ఈ యువకుడు శివతత్వాన్ని చక్కగా విస్తరింపజేస్తున్నాడు, వెన్ను తట్టాడు. బసవಣ್ణ, బసవేశ్వర, నీ వెనుక నేనున్నా, ఎలాంటి జంకు గొంకు వద్దు, ఎలాంటి భయాలు వద్దు,
వాస్తవాన్ని ప్రజలకు చెబుతున్నావు. వస్తాయి. అనేక మంది నిన్ను వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నీ పట్టు వీడవద్దు. పట్టిన పట్టు వదలకు బసవా అని ఆయన కూడా బసవ ఉద్యమంలో ఒక భాగం పాలు పంచుకున్నాడు. ఆ తరువాత తన అక్క నాగలాంబిక ఇల్లు విడిచి తండ్రి దురాచారాలకు వెరచి తల్లిని తిరస్కరించి బ్రాహ్మణత్వాన్ని వదులుకొని ఇల్లు వదిలి బసవಣ್ಣను చేరుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? బసవಣ್ణ ఉద్యమం ఎలా పెరుగుతుంది? ఆనాటి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించినటువంటి బిజ్జల మహారాజు దృష్టికి ఎలా వెళ్తాడు? ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటాడు? బసవಣ್ಣకు ఏమి కష్టాలు కలిగిస్తాడా? యోగాలు కలిగిస్తాడా? ఆయన మంచితనాన్ని, ఆ భక్తితత్వాన్ని గుర్తిస్తాడా? ఎందుకంటే రాజు దయ లేనిదే మనం ఆ రోజుల్లో రాచరికంలో మానవులు ఏది చేయలేరు. గురువులైనా అగ్రకులాలైనా రాజాజ్ఞను పాటించాలి. మరి బిజ్జల మహాశయుడు ఏం చేస్తాడు? మొదలైన విషయాలు రేపటి రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భక్తి ఉద్యమంతో కూడినటువంటి, శివతత్వముతో కూడినటువంటి నా యొక్క ఛానల్, అదే శ్రీ బసవಣ್ణ టీచింగ్ వ్లాగ్స్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక ఛానల్కు, ఒక సంఘ సంస్కర్తను గురించి 12వ శతాబ్దంలో వెలిసిన సంఘ సంస్కర్త యొక్క గొప్పతనాన్ని మీకు తెలియజేస్తున్నటువంటి ఈ వీడియోలను ఆదరించండి, చూడండి, పూర్తిగా చూడండి. 10-15 నిమిషాలు కేటాయించండి మీ జీవితంలో. కొన్ని క్షణాలు ఈ వీడియో చూడడానికి కేటాయించండి. నచ్చితే లైక్ చేయండి, ఒక మాట కమెంట్ చేయండి. మీ మాట నాకు 1000 ఏనుగుల శక్తి కలిగిస్తుంది. చిన్న కామెంట్ 10 మందికి తెలియాలంటే షేర్ చేయండి. మీ అభిమానాన్ని నా మీద ఈ వయసులో 78 ఏళ్ల వయసులో చేస్తున్న ప్రయత్నానికి మీ చేయూత నాకు అవసరం. ముసలివాళ్ళు ఒక కట్టి లేకపోతే ముందుకు నడవలేరు. ఒక ఆధారం, మీరే నా ఆధారం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కేవలం 45 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబర్స్ దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి, ఆ గంట సింబల్ని నొక్కండి. మీ అమృత హస్తాలతో నాకు ప్రోత్సాహం కలిగించండి. శుభం భూయాత్. ఓం నమో శ్రీ బసవలింగాయ నమః. ఓం నమో శ్రీ బసవలింగాయ నమః.